యేసు ప్రభు వారు వస్తూ ఉన్నారు, దారి గుండా వెళుతూ ఉన్నారు, కూడా శిష్యులు కూడా వస్తూ ఉన్నారు. యేసు ప్రభు అని ఒక ప్రశ్న వేస్తారు, ఏమనంటే వీడు గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణం వీడా, లేక వీడిని కన్నా తండ్రా, లేక వీడి యొక్క తల్లా అని అడిగితే యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటనంటే, ఇలాగూ పుట్టడానికి గల కారణం ఏంటనంటే వీడు కాదు, వీడిని కన్నా తల్లిదండ్రులు కాదు, ఇతని చేత పాపము చేయలేదు, వీళ్ళు చేసిన పాపము కాదు, కానీ ఇతని ఎడల దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడాలి అని చెప్పాడు. ఆయన చెప్పిన వెంటనే అతనికి ఒక పని అప్పగించాడు. ఆయన నేల మీద ఉమ్మి వేసి బురద చేసి వాని కన్నుల మీద రాసి కోనేటికి సిలోయం అనే కోనేరికి వెళ్ళి కడుక్కోమని చెబితే అతను చక్కగా బాగుపడ్డాడు, చూపు పొందాడు. దేవునికి స్తోత్రం. చూపు పొందిన వ్యక్తి దగ్గరికి ఫస్ట్ వచ్చినటువంటి వారు ఎవరు అని అంటే ఇరుగు పొరుగు వారు వచ్చారు. అడుక్కునేటప్పుడు అంతకుముందు చూసినటువంటి వారు వచ్చారు. వీళ్ళలో వాళ్ళు కలిసి మాట్లాడుతున్నారు, రే గుడ్డివాడు వీడేనా అని కొంతమంది అంటే, వీడని కొంతమంది, వీడి కాదని కొంతమంది అంటే, కొంతమంది వీడిని పోలిన వాడు లేక వాడిని పోలిన వాడు వీడే అని కొంతమంది అంటే, ఈ సంభాషణ అంతా వింటున్నటువంటి గుడ్డివాణిగా ఉన్న వ్యక్తి, కళ్ళొచ్చిన ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తిని నేనే. మరి ఎలాగొచ్చినాయిరా నీకు చూపానంటే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఏం జరిగిందో అంత వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తా ఉన్నాడు. ఎక్కడా మార్చకుండా అన్నీ అర్థమయ్యేలాగా చెప్పాడు. 11వ వచనములో మనం చదవనవసరం లేదు. ఆదికాండం 24వ అధ్యాయం 33వ వచనం గడిచిన వారం మీతో జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం యొక్క పెద్ద దాసుడైన ఎలియాజరు ఇస్సాకుకు సంబంధం కొరకు వెళ్ళి లాబానుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నా యొక్క యజమానికి ముసలితనములో ఒక కుమారుని దేవుడిచ్చాడు, అతనికి చాలా ఆస్తి ఉంది, ఈ ఆస్తి చాలా చక్కగా ఉంది, ఒకే ఒక కుమారుడు పుట్టాడు, అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరిని చేయొద్దని చెప్పాడు గనక నా దేశానికి నా స్వజనుల దగ్గరికి వెళ్ళి తీసుకురమ్మని చెప్పాడు గనక అతనికి అర్థమయ్యేలాగా అంతా క్లియర్గా చెప్తే లాస్ట్లో ఎలియాజరు అడిగిన మాట ఏంటంటే, మీకు నచ్చితే ఏదో ఒకటి తేల్చుకొని నాకు చెప్పండి, అప్పుడు నేను ఎటు పోవాలనో నేను అటు పోయేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎటు పోవాలో అటు వెళ్ళిపోతానని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే చక్కని సమాధానం చెప్పారు. ఏ సమాధానం చెప్పారనంటే, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, అవునని కానీ కాదని కానీ మేము చెప్పజాలము అని చెప్పినప్పుడు వెంటనే ఇతను ఎంత బాగా అక్కడ ప్రజెంట్ చేస్తాడో మనకు అర్థమవుతుంది. వింటున్నారా? వెళ్ళి ఎలియాజరు ఏది ఎలాగూ చెప్పాలో అలాగే వెళ్ళి అక్కడ అర్థమయ్యేలాగా ప్రజెంట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చావు అని అంటే దేవుని మందిరంలో జరిగిన కార్యక్రమాన్ని కళ్ళకు కట్టినట్లుగా చెప్పాలి. దేవుడు నీకు చేసిన మేలును, నువ్వు పొందిన ఉపకారమును, దేవుడు చేసిన సహాయమును ఎదటి వారు వింటే నేను కూడా అక్కడికి వెళ్ళాలి అనేలాగా ఉండాలి నీ సాక్ష్యం. వస్తున్నారా నాతో? నువ్వు చెప్పిన మాటను బట్టి, నువ్వు పలికిన మాటను బట్టి నేను కూడా అక్కడికి వెళ్ళి చూడాలి, నేను కూడా యేసు ప్రభువాన్ని నమ్ముకోవాలి, నేను కూడా దేవుని యొక్క ప్రార్థన మందిరానికి వెళ్ళాలి అన్నట్లుగా నీ సంభాషణ ఎదుటి వారితో ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏదైనా చెప్పమంటే చెప్తారు, కానీ దేవుడు చేసిన కార్యాలు చెప్పడం చాలా కష్టమైన పరిస్థితి. చాలా కష్టపడుతూ ఉంటారు, దాన్ని సరిగా ప్రజెంట్ చేయలేకపోతూ ఉంటారు. సరే, అక్కడ విడిచిపెడితే 3వ వచనానికి 14వ వచనానికి వచ్చేటప్పటికి ఆ 3వ పాయింట్లో పరిసయ్యుల దగ్గరికి తీసుకొని వచ్చారంట. పరిసయ్యుల దగ్గరికి వస్తే పరిసయ్యులు ఏమంటున్నారు? అడిగారు, ఎలా చూపు పొందావు నువ్వు అని అంటే, నేను ఒకప్పుడు గుడ్డివాడిగా ఉన్నాను, ఒక ఆయన యేస్తనేటువంటి ఒక ఆయన దగ్గరికి వచ్చారు, ఒక ప్రవక్త నా దగ్గరికి వచ్చారు, నాకు ఎలా చేస్తారని ఏది కూడా మార్చకుండా వివరముగా ఉన్నట్లుగా చెప్పాడు. సమాధానం చెప్పాలి. నాకు ఏం చేశాడు? ఏది మార్చలేదు. సరే, యూదుల దగ్గర తీసుకొచ్చారు. యూదుల దగ్గర కూడా ఏం చెప్పాడు? అదే చెప్పాడు. సరే, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామంటే తల్లిదండ్రుల దగ్గరికి వస్తే తల్లిదండ్రుల దగ్గర కూడా ఏం చెప్తున్నాడు?
తల్లిదండ్రులు ఏం సమాధానం చెప్పారట? అయ్యా, ఈ గుడ్డివాడు నా కొడుకే, కానీ ఇది గుడ్డివాడని మాకు తెలుసు. ఎన్నో వచనం? 21వ వచనంలో, వీడు ఎలాగూ చూచుచున్నాడో మేమెరుగము, వీడు వయస్సు వచ్చిన వాడు వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనేది. దేవునికి స్తోత్రం. కింద రాస్తుంది, యూదులకు భయపడి వారు ఆ విధముగా అబద్ధమాడారంట. జ్ఞాపకం పెట్టుకోండి. అబద్ధమాడితే ఏం జరిగింది? ఈ కొడుకు ఏం చేయాలి? ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఇతని మాట తల్లిదండ్రులు కూడా ఇతని మాట ఆడేలాగా లేరు. ఇప్పుడు కళ్ళు లేకపోతే ఏదోటి అయిపోవచ్చు. కళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఎలాగోలా బతుకుతూ నేర్చుకోవాలి. కానీ బతుకుతూ నేర్చుకోకుండా ఏమన్నాడు? మరలా ఏమడిగినా కానీ ఏం చేస్తున్నాడు? నాకు ఒక ఆయన వచ్చారు, ఏస్తను ఒక ఆయన ఇలాగా చేశారని మొత్తం డీటెయిల్డ్గా ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. ఈ తల్లి తండ్రి ఏం చేశారంటే ఏదో ఒక రకంగా తప్పించుకోవడం కోసం వెలివేస్తారేమో, అక్కడ రాస్తుంది, వెలివేస్తారని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. కనుక 22వ వచనం 4వ లైన్లో 5వ లైన్లో వెలివేస్తారేమని భయపడి వెంటనే వాళ్ళు అబద్ధమాడితే ఈయన మాత్రం ఏం చేశాడు? గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? నిజమే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ లోకంలో తల్లి తండ్రి అక్క తమ్ముడు అన్న చెల్లి ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి. కమలా అనుకుంటున్నాడు, ఏమి లేదు. అందుకంటాడు, ఎవరిని నమ్మినా ఫలితము లేదు. ఆ చైర్ ఇచ్చాడు అజక్కన్ గారు, ఆ చైర్. ఎవరిని నమ్మినా ఫలితము. పాటలు పాడమంటే మనం పాడతాం, ఎలా చూడాలి. పాటలు పాడమంటే మనం పాడతాం, వాక్యాన్ని వింటున్నాం. వాక్యం వింటూ కూడా వాక్యానికి లోబడకపోతే ఎవరిని ఏమీ చేయలేరు. మాట్లాడుతున్నారా? కొంతమంది ఎక్కడో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అందరూ ఎక్కడ స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవరిని ఏమీ చేయలేరు. జ్ఞాపకం పెట్టుకోండి. తండ్రి తల్లి కనీసం కళ్ళొచ్చాకైనా అతను మాట్లాడాలొద్దా? అతను మాట్లాడుతున్నారా? ఆడితే ఏమవుతారు? వెలివేయబడతారు. కాబట్టి అతనినే అడగండి. వయసు వచ్చిన పని చెయ్యాలి. వయసు వచ్చిన వాడు తన సంగతి కరెక్ట్గా చెప్పాలి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము లేక 11, 12 వచనాలు అనుకుంటున్నాను. ఒక చక్కటి మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె యోచించాను, పిల్లవాని శ్రేష్టలు చేశాను, పిల్లవాని వలె ఆలోచించాను. ఇప్పుడు పెద్దవాడినైన తర్వాత పిల్లవాని శ్రేష్టలు ఏం చేశాడంట? పెద్దవాడైన తర్వాత ఇంటిలో నేను పెద్దవాడిని, పెద్దోడు అయితే పెద్దోడు పనులు అత్తమా, నేను పెద్దోడిని అనక్కలొద్దు. నువ్వు నీ పనులు కరెక్ట్గా ఉంటే నీకు పెద్దోడు స్థానం గ్యారంటీగా ఇస్తారు. లోకంలో ఉన్నంతకాలము లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. దేవుళ్ళకి వచ్చిన తర్వాత పిల్లవాడైనప్పుడు పిల్లవాని పనులు చేస్తాను, పెద్దవాడనై పిల్లవాని శ్రేష్టలు మానివేశాను. దేవుని ఎరిగిన తర్వాత లోకములో శ్రేష్టలు ఏం చేయాలి? మాట్లాడతలేదండి, అర్థమలేదు అన్న మాట వరకే. లోకములో పనులు ఏం చేయాలి? ఫ్రెండ్సా, అర్థమవుతలేదు అన్నమాట. లోకములో ఉన్న పనులు అనగా చిన్నవాళ్ళు చేసే పనులు మనం ఏం చేయాలి? మానేయాలి. అది చేస్తానండి, ఇది చేస్తానండి అంటే పని అవ్వదు. నేను చాలాసార్లు 1కి 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే అలాంటి బ్యాచ్ ఉండదు. గాలికి చెదరగొట్టు మాట్లాడండి. గాలికి చెదరగొట్టు అంతా నూర్చేసిన తర్వాత చేట పట్టుకొని ఎగరేస్తారు. ఇప్పుడు ట్రాక్టర్ మీద ఫ్యాన్ పెట్టి ఎగరేస్తున్నారు. ఎగరేసినప్పుడు గట్టి గింజలన్నీ చక్కగా ఉంటాయి. అక్కడ పొల్లి గింజలన్నీ కూడా నేను ఎప్పటి నుంచి నమ్ముకున్నాను తెలుసా? దేవుణ్ణి. నువ్వు ఎప్పటి నుంచి నమ్ముకుంటే ఎవరికి కావాలి? క్రీస్తు కొరకు సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు చేసిన అద్భుతాలు ఎప్పటికప్పుడే మర్చిపోతూ
మర్చిపోనటువంటివేమో మర్చిపోయినట్లుగా యాక్ట్ చేస్తారు, మర్చిపోయే వాటినేమో అలా గుర్తుగా ఉంచుకుంటారు జనాలు ఈ రోజున. దేవుడు చేసిన ప్రతి మేలు విడిచిపెట్టేసేసి ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని పట్టుకుని ఏలబడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏ వంక లేనమ్మంట దొంకట్టుకుని ఏలబడిందంట. బాగా వాక్యం మనసు పెట్టండి. ఇక్కడ కొంతమంది ఎక్కడేదో చేస్తున్నారు, మనసు ఎక్కడ పెట్టండి. ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళి కూర్చుని మళ్ళా రండి. బయటికి వెళ్ళి కూర్చుని మళ్ళా చెప్తుంది, దీంట్లో వెళ్తుంది బయటికి, నాకు భయమేమీ లేదు. దేవుని యొక్క వాక్యం ఆషామాసగా తీసుకున్నారా, తెచ్చుకుంటారు అనవసరంగా. మళ్ళీ చెప్తున్నాను, నేను దైవజనుడిగా చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకో. దేవుని మందిరానికి వచ్చావంటే మందిరంలో ఎంజాయ్ చేయి. దేంతో చెప్పాలి? దేంతో? ఆడిపోయాను, పైకి లేపండి. దేంతో ఎంజాయ్ చేయాలి? ఆరాధనతో ఎంజాయ్ చేయి, దేవునితో ఎంజాయ్ చేయి, దేవుని పాటల్లో ఎంజాయ్ చేయి, దేవుని కానుకలో ఎంజాయ్ చేయి, దేవుని సాక్ష్యంలో ఎంజాయ్ చేయి, దేవుని సన్నిధిలో ఆరాధన చేయి. దేవుని మందిరానికి వచ్చిన నీవు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు ఈ మాటే నీ నోటికి రావాలి తప్ప దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆ సన్నిధి ఆశీర్వాదాన్ని చూడడానికి నువ్వు ప్రయత్నం చేయాలి తప్ప దేవుని యొక్క దర్శనాన్ని, ఆయన సింహాసనం మీద ఆయన కూర్చోవడం నీకు కనపడాలి తప్ప వేరే ఆలోచించావా తింటావు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. దేవుని యొక్క వాక్యంలో వివరముగా మాట్లాడుతున్నాడు. ఎవరు పిలిచినా ఈ గుడ్డివాడు ఏమైనా సాక్ష్యం చెప్తున్నాడట. యేసు ప్రభువారు ఏమైతే చేశారో చేస్తున్న ప్రతి దానిని తూచా తప్పకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నిమిషానికి ఒక మాట, ఎక్కడికి వెళ్తా కూడా ఒక మాట ఓసర వెలిలాగా మారుస్తున్నామని దానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉండలేదు. గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని సంగమా, మోసపోకుడి, ఆయన విక్కిరించబడేటువంటి వాడు కాదు. నమ్మితే స్తోత్రం చెప్పు గట్టిగా, మరొకసారి చెప్పు హల్లెలూయా. నీ కళ్ళ ముందు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నా నేను ప్రాణముతో ఎందుకు ఉంచాడు తెలుసా? యాక్షన్ చేస్తావని కాదు. యెషయా నేను వెళతానండి అని అంటే వెళ్ళి ఏం చెప్పమంటావు నాయన? యాక్షన్ చేస్తున్నారు వాడు. అక్కడికి వెళ్ళి చూపు చెప్పాలి, చూపు మందగించాలి, చెవులు ఇంకోటండి హృదయము జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇష్టానుసారమైన యాక్షన్ చేయకు ప్రభువు దగ్గర. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన పని మర్చిపోక ప్రియమైన దేవుని సంగమా, నువ్వు రాకపోయే నష్టం లేదు. దేవుని సన్నిధిలో వాక్యంలో క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు. తల్లిదండ్రులు అంటున్నారు, వాడు నా కొడుకే, గుడ్డివాడిగా పుట్టడం కరెక్టే, కానీ వాడి వయసు వచ్చిన వాడు కాబట్టి వాడిని అడిగితే వాడి సంగతి చెప్పుతాడు. ఎవరి సంగతి? నీ సంగతి నువ్వు చెప్పు దేవుడి దగ్గర. నీ సంగతి నువ్వు మాట్లాడు దేవుని దగ్గర. నేను ఒకసారి 10 ఫెయిల్ అయితే మా నాన్నగారు అడిగారు, యారా 10 ఎందుకు ఫెయిల్ అయ్యాను అని అంటే, నాన్నగారండి నాతో పాటు చాలామంది ఫెయిల్ అయ్యారని చెప్పాను. ఇక్కడ ప్రస్తుతం లాజరు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నగారు గోబ మీద కొట్టారు ఒకసారి అక్కడ. ఆ రోజు నన్ను ఈ మాట ఇయ్యాలి చెప్పలేదు నీకు, ఆ రోజు చెప్పాను, ఎప్పుడు చెప్తానే ఉన్నాను నేను. అని అడిగితే అడగలేదు, ఆయనే చెప్పాడు, నువ్వెందుకు నిన్ను అడిగితే నువ్వు అందరి గురించి చెప్పావు అని అడిగాను నన్ను. నీవు దేవుని మందిరానికి వచ్చాక ఎవరి సంగతి చెప్పాలి? నీ సంగతి చెప్తానన్నావా? నీకు పెళ్ళి అయిపోయిందే, గుర్తుపెట్టుకో. ఎవరి సంగతి నీకు అనవసరం, వేరే వాళ్ళ సంగతి నీకు అనవసరం. నీ సంగతి ఏంటో నీవు దేవుని దగ్గర చెప్పాలి, దేవుని దగ్గర సంగతి ఏంటో తెలియచేయాలి. ఇప్పుడు ఏం చేస్తాడు ఈ వ్యక్తి? వాళ్ళు అడిగినా మరల ఏం చేశాడట, వాళ్ళకు కూడా అదే సమాధానం చెప్పాడట. అదే సమాధానం చెప్తే ఆ 25వ వచనంలో వాళ్ళు ఏమనమంటున్నారు యేసు ప్రభువాన్ని? పాపి అని ఒప్పుకో అంటే వాడు అంటున్నాడట, ఆయన పాపియో కాడో నేనెరుగను, ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గుడ్డివాడనయుండి ఇప్పుడు చూచుచున్నాను. పాపి అని ఒప్పుకో. పాపి అని ఒప్పుకోమంటే అది నాకు అనవసరం. ఐ డోంట్ వాంట్ దట్. పాపి అనే సంగతి నాకు అనవసరం. నాకు మాత్రం ఒకటి తెలుసు, నేను ఒకప్పుడు గుడ్డోడిని, ఇప్పుడు నేను ఇంకా కోపం వస్తుంది వాళ్ళకి. వింటున్నారా మీరందరూ? ఇంకా కోపం వస్తుంది వాళ్ళకి, ఇంకా కోపం వస్తుంది. పాపి అని అనమంటే ఇప్పుడు అమ్మా నాన్న కూడా ఇతని వెనకాల ఉన్నారా? మాట్లాడండి. ఇతని వెనకాల ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు కూడా శోధించే వాళ్ళే ఉన్నారు తప్ప అతనిని బాగు చేసిన ఆయన కూడా లేడు. వినబడుతుందా?
ఆయన కూడా లేడు. అందుకే ఎక్కడికి వెళ్ళాడు ఆయన అంటే ఏమన్నాడు ముందు? నేను ఎరుగను, నాకు తెలియదు అన్నాడు. జ్ఞాపకం పెట్టుకో, ఎవ్వరూ లేకపోయినా ఇతను సాక్ష్యం మారిందా? 10 మంది దగ్గరికి వెళ్తే వాళ్ళు మాట్లాడకపోతే నన్ను ఏమన్నా అంటారేమని ఒప్పేసుకున్నానండి, చేసేసానండి, చెప్పేసానండి అంటావు. పాసి మాటలు మాట్లాడక దేవుని దగ్గర. క్రీస్తు కొరకు నమ్మకముగా నిలబడు. ఏమని మాట్లాడుతున్నాయా అని అంటే, ఆయన పాపో కాదో నాకు అనవసరం, నేను ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నానని నందుకు వారు, ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగూ తెరిచిన మరలా వానిని అడుగగా. ఎన్నిసార్లు చెప్పాడు అతను? ఎన్నిసార్లు చెప్పాడు? చాలాసార్లు చెప్పాడు. మరలా ఏమడుగుతున్నారు వీళ్ళు? మాట్లాడరా? నేను 4 సార్లు అడిగితే చెప్తే సిగ్గుపడిపోతున్నారు కొంతమంది. ఇందులో కొంతమంది నోరులు ఎలుగుతలేదు, నోరులు ఇప్పుతలేదు, కొంతమంది ఇసుకు చెప్పడానికి మనకి. మరి అడిగి ఇసుకు వస్తుంది అతనికి. ఏమని అంటున్నాడు? దేవుడు చేసిన మేలు కంటికి కనబడవు, చెవికి వినబడవు గనుక, హృదయానికి గోచరము కావు గనుక, దేవుడు చేసిన మేలును వాళ్ళు ఎన్నిసార్లు పిలిచి అడిగితే, రండి, ఎన్నిసార్లు పిలిచి అడిగితే అన్నిసార్లు వస్తున్నాడు. అన్నిసార్లు ట్రిప్పుకు ఒకలాగా చెప్తున్నాడు కదా. అలారే మగపిల్ల ట్రిప్పుకు ఒకలాగా చెప్తున్నాడా? చిన్నప్పటి నుంచి మీరు ఎక్కడ బళ్ళలోకి వెళ్ళారు, ఎక్కడ గుళ్ళోకి వెళ్ళారంటే ఏమనాలి? మాట్లాడు సార్, ఏమనాలి? పెళ్ళి అయిపోయాక మీ ఆయన దగ్గరికి వెళ్ళాక బడాయికి అది చెప్పరు. ఉద్యోగాలు వచ్చేంత కొత్త కార్లు కొనుక్కున్న ఒక బడాయికి అయ్యగారు గ్యాప్ ఉండరు, ప్రార్థన చేసి సంఘం గ్యాప్ ఉండదు, నీ పక్కన కూర్చున్న సహోదరి గ్యాప్ ఉండదు. చక్కని ఇల్లు, చక్కని కుటుంబాన్ని దేవుడు బాగా బ్లెస్ చేస్తాడు. ఏ సిటీలోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతారు. నీ పక్కన కూర్చొని ప్రార్థన చేద్దాం పాప, ఏ మార్తమో లేకపోతే ఏ మరియమ్మో లేకపోతే ఏ రాజ్యమనో ఏ నాగమనో ఎలాంటి ప్రార్థన చేస్తారు. వాళ్ళకి మరలా చెప్తే సిగ్గు. పక్కన కూర్చుని ప్రార్థన చేసుకున్నామంటే సిగ్గు. పలానా ఆలయం అంటే సిగ్గు. ఇది ఏసీ ఆలయం కాదు కదా. సిగ్గు ఫ్యాషన్లు పెరిగిపోతాయి అన్నమాట. కానీ ఈ గుడ్డోడు ఏం చేస్తున్నాడండి? మాట్లాడండి, ఏం చేస్తున్నాడు? ఎంతమంది పిలిచినా నేను రానా అన్నాడా? ఏమన్నాడు? పొరపాటు చేయనప్పుడు నిన్నెవరు పిలిచినా దమ్ముంటే నేను వస్తా, నువ్వెంతమందిని పోగేసుకుని వస్తావో రా. జరిగిన విషయం నాకు యథార్థం తెలుసు కాబట్టి జరిగినది జరిగినట్లుగా యాజ్ ఇట్ ఈజ్గా నేను తెలియచేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. చెత్త పోగేయకు, గాలికి ఎగిరిపోద్ది, జాగ్రత్త. చెత్తన పోగేయకు, గాలికి ఎగిరిపోద్దే, గుర్తుపెట్టుకో. మీ అందరికీ గుర్తుందా? చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తాను నేను. ఎవరైనా బాప్తిస్మం ఇవ్వాలంటే బలవంతంగా బాప్తిస్మం ఎవరికి ఇవ్వను నేను. కొంతమంది మన దగ్గర తీసుకెళ్ళి మిగతా పెళ్లి వంకెట్టి వేరే చోట బాప్తిస్మం ఇస్తానండి అని చెప్పారు కొంతమంది పూర్వకాలంలో, కొద్ది రోజుల క్రితంలో. నేను అన్నాను, ఓకే మంచిది, చిన్నప్పటి నుంచి ఇక్కడ మన దగ్గర పెరిగావు, బాప్తిస్మం అంటే ఆయన ఇస్తానంటున్నారు కాబట్టి భార్యాభర్త ఏకమవ్వాలి కాబట్టి ఇప్పించుకోండి అన్నాను. క్రెడిట్ ఎవరికే? చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళకా, బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళకా? మాట్లాడండి. చిన్నప్పటి నుంచి కన్నీ పెంచి చక్కగా పెంచుతున్నాం మనం. ఇష్టం లేకపోయినా పట్టుకెళ్ళి అక్కడ ముంచుతున్నావు. ఎవరికి ఆశీర్వాదం చెప్పాలి నాకు జ్ఞాపకం చేయండి. నేను అందుకే ఎవరిని బలవంతం చేయను. వెళ్ళనివ్వండి, నో ప్రాబ్లం. తెలుసు మీకు, ఏదో చేయించుకుంటామండి అన్నారు, చేయించుకో, నో ప్రాబ్లం. మర్చిపోకు. మళ్ళీ చెప్తున్నాను నేను, మర్చిపోకు. దేవుని యొక్క వాక్యం అనాలోచనగా ఆలోచన చేయకు. ఈ గుడ్డివాడి యొక్క స్టోరీ యోహాను సువార్త 9వ అధ్యాయంలో జీవితంలో ఎవ్వరూ మర్చిపోకుండా రాసేసుకోండి. దాని మీద నేను రాసుకున్నాను ఆల్రెడీ. చాలాసార్లు నేను ప్రసంగం చేశాను. ఇది చదువుతూ ఉంటే నా మనసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. గుర్తుపెట్టుకో, ఆ అధ్యాయం రాసుకోండి. ఏ ఒక్కడు కూడా విశ్వాస జీవితం ఉన్నటువంటి వారు ఇది వినేటువంటి వారుగా కానీ క్రీస్తుని మర్చిపోవడానికి వీలు లేదు. నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. నేను అతను అర్థమయ్యేలాగా చెప్తున్నా కానీ పెట్టవలసిందే. గుర్తుపెట్టుకో. క్రీస్తు కొరకు చాలామంది రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఊళ్ళో ఉన్నాం కాబట్టి, అందరితో కలిసి ఉన్నాం కాబట్టి, ఏదో అనాలి కాబట్టి, ఏదో చెయ్యాలి కాబట్టి, నాకు ఇష్టం లేదు కానండి, వాళ్ళు ఏమని అనుకుంటారానండి, ఇలాంటి మాటలు ప్రభు దగ్గర చెప్పొద్దు. ఇక్కడ చెప్పిన తర్వాత మరలా ఇతను వదిలిపెడుతున్నారా? 27వ వచనంలో మనం చూస్తే, వాడు
ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా విరగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా? యేసు ఏమి అని వారితో నిన్ను. దేవునికి స్తోత్రం. అస్తమాను అడుగుతుంటే అతనికి బాధ కలిగి, లేకపోతే జాలి కలిగి, లేకపోతే అతనికి కోపం వచ్చి అన్నప్పుడు కోపం వచ్చి అస్తమాను చెప్పలేక ఏమన్నాడంటే, అస్తమాను చెప్తున్నా నీ కళ్ళు ఎలాగ వచ్చినాయి అని అడుగుతున్నారు. మీరు అస్తమాను ఆయన పేరు ఎందుకు ఎత్తుతున్నారు? ఓకే, ఆయన పేరు ఎందుకు ఎత్తుతున్నారు? ఒకవేళ మీరు కూడా మాట్లాడండి, మీరు కూడా ఆయన నమ్ముకోవాలని, ఆయన శిష్యులు అవ్వాలని మీకు ఆశగా ఉందా? వాళ్ళకి ఎలా ఉంటుందండి? వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నమాట? వాళ్ళేమో ఏదో రకంగా వెలేయాలి, ఏదో రకంగా ఇతన్ని పాపని ఒప్పించాలి, ఏదో రకంగా యేసు ప్రభు మీద నిందేయాలి అని వాళ్ళ ప్రయత్నం చేస్తుంటే ఇతనేమంటున్నాడట, నన్ను అస్తమానం మీరు అడుగుతున్నారు కాబట్టి ఒకవేళ మీరు కూడా ఆయన్ని నమ్ముకుంటారా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటికి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, సిగ్గుపడకండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను పదే 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 ఎవరిని అడుగుతాను అనుకో, నువ్వు కూడా గుళ్ళోకి వస్తావా అంటే ఏమవుద్ది? వాళ్ళకి ఎలాగుంటుంది? ఏదో ఆగిపోతాడనేమో వాళ్ళు అడుగుతుంటే ఇతనేమన్నాడట, నీవు కూడా యేసు ప్రభువాన్ని నమ్ముకుంటావా? దేవుణ్ణి తెలుసుకుంటావా? దేవుని ప్రార్థనకు వచ్చే నీవేం చేయాలంటే ఇతరులతో రాజీ పడకూడదు. ఈనాడు క్రిస్టియానిటీ ఎలాగ తయారైందనంటే లోకముతో రాజీ పడిపోతున్నారండి. లోకములో ఉండాలి కానీ లోకముతో మనము రావట్లేదే. లోకములో ఉండాలి కానీ లోకముతో మనము కలిసిపోతున్నారు. ఈరోజు కలిసిపోతున్నారు, బాగా ఇంకా బాగా లోపలికంటే కలిసిపోతున్నారు వెళ్ళిపోయి. దేవుని ఎందుకు నమ్ముకున్నారని అడుగుతున్నాను నేను ఈరోజు. దేవుని ఎందుకు ప్రార్థన చేస్తానని అడుగుతున్నా నేను. ఫార్మాలిటీగా మందిరానికి వెళ్ళకో, ఫార్మాలిటీగా దేవుని నమ్ముకోకు. నువ్వు నమ్ముకున్నావు అని అంటే క్రీస్తు కొరకు ఖచ్చితంగా నిలబడు. ఎవరు పిలిచి నిన్ను అడిగినా ఎవరి గురించి చెప్పాలి సాక్ష్యం? చెప్పండి. ఎవరి గురించి నిన్ను పిలిచి అడిగినా, ఎవరొచ్చి నీకేం చెప్పినా, నాకు రాపాక ఆలయంలో తాతయ్య గారి కాడి నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నానండి, ఆ మందిరంలోనికి వెళ్ళిన కాడి నుంచి దేవుడిని ఎంతగానో దీవించాడండి. నాకు ఒక చక్కని సంఘం ఉందండి, నా సంఘం మా కొరకు ప్రార్థన చేస్తారండి. ఒకవేళ మీకు కూడా ఆశగా ఉంటే మాతో పాటు ఆదివారం ఆలయానికి అటండ్రా, మాతో పాటు ఆలయానికి రండి. ఇంకా ఆసక్తి ఉంటే మొదటి శనివారం 10 గంటల నుంచి 3:30 దాకా మా అయ్యగారు మోకాళ్ళమే పెడతారు, మీరు కూడా రండి. చెప్తున్నావు ఎవరికైనా, నేను చాలా హార్ట్ఫుల్గా మాట్లాడుతాను నీతో. శుక్రవారం ప్రార్థన మందిరంలో ఉందండి, స్త్రీల ప్రార్థన మందిరంలో ఉందండి, యవనస్తుల ప్రార్థన మందిరంలో ఉందండి. నా ఆరాధన ఎవరో చేయరండి. చెప్తున్నావు ఎప్పుడైనా దేవుని కొరకు, మందిరం కొరకు, సేవకుని కొరకు, సంఘం కొరకు చెప్తున్నావా? లేనిపోని బడాయిలు చెప్తుంటే ఈ రోజున ఆ బడాయిలు నచ్చుతున్నాయా మీకు? లేనిపోని చేతగాని కవులు చెప్తా ఉంటే, సీనియారిటీ లేకుండా మాట్లాడుతూ ఉంటే అవి నచ్చుతున్నాయి కొంతమందికి. దేవుని సంఘము గురించి, చక్కని పరిచర్య గురించి, సంఘ బిడ్డల ప్రార్థన గురించి చెప్పగలుగుతున్నావా? ఈ మధ్యాహ్న సమయంలో మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను ప్రియమైన దేవుని సంఘమా. ఈ గుడ్డివాడు చూడండి, ఎవరో పిలిచి అడిగిన ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ఆయన పాపి కాదు, నాకు అనవసరం, నేను ఒకప్పుడు గుడ్డోడిని. మాట్లాడండి, నేను ఒకప్పుడు గుడ్డోడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఈ సాక్ష్యం కావాలి. క్రీస్తును నమ్మిన బిడ్డలందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓసర వెళ్ళిలాగా ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర వాళ్ళ మాట ఆడేసేసి ఆ పూట గడిపేసేసుకొని కాలక్షేపం చేసేస్తే ఈ నాలుగులే గడుస్తుంది. అర్థమైనా? ఈ నాలుగులే. ఓ పక్కనే చాప కింద నీరులాగా వస్తూ ఉంది, అయినా భయం లేదు కొంతమందికి. నేను చాలా గట్టిగా చెప్తున్నాను, శుక్రవారం కూడా ప్రార్థనలు చెప్తున్నాను, అయినా అర్థమవుతలేదు. వెళ్దాంలే, చూద్దాంలే, తర్వాత చూసుకుందాంలే. ఏం చూస్తావు? అంత అయిపోయిన తర్వాత అంత అయితే చూసేది ఏమి లేదు. పేదాసి పెద్దమ్మ కథలాగా ఒకడతావు అంత అలాగా.
దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించాడనంటే ఆయన మర్చిపోకుండా ఆయన గురించి సాక్ష్యం చెప్తావని. పూటకు ఒక మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. ఎక్కడికి వెళ్తాడు అలా మాట్లాడుతున్నాడా? చాలామంది మారుస్తున్నారు ఈరోజు బయట. చాలామంది 6 నెలలండి 6 జత పడితే వాళ్ళే వీళ్ళు అయిపోతారు. ఎందుకు అయిపోతారో ఎవరో అప్పుడొచ్చో మాట చెప్తే ఆ మాటకు ఆలకించి అమాంతంగా వెళ్ళిపోతాం మొదలెట్టేస్తారు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. ఎలియాజరు అబ్రహాము చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళి ఏం చెప్పాడు అక్కడ? యజమానుడు లేడు కదా అని ఏది పడితే చెప్పాడండి. ఇతను చెప్పిన మాటకి మా పిల్లనివ్వకపోతే అనవసరం అన్నట్లుగా చెప్పాడు. అవునంటారు కాదంటారు? దేవుని సంఘములో నిజమైన సేవకులు, నిజమైన పాస్టర్ గారు, నిజమైన పాస్టర్ గారు, నిజమైన సంఘం, నిజమైన సంఘ పెద్దలు, నిజమైన యూత్ ఏం చేయాలనంటే సేవకుడు ఉన్నా లేకపోయినా సంఘ క్షేమము కొరకు మాత్రమే బయట ప్రకటించాల. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సమరయ స్త్రీ ఏమని చెప్తుందంట? నాతో మాట్లాడినటువంటి దేవునిని, నేను చూసినటువంటి నా దేవునిని, నా అవసరత తీర్చిన దేవునిని నేను చూశాను గనక, నేను మాట్లాడాను గనక, మన గ్రామమునకు తీసుకొచ్చాను గనక మీరును కూడా ఆయనను చూడండి అని అంటే, చూసిన వాళ్ళు అంటూ ఉన్నారు, అయ్యా మీరు వెళ్ళడానికి వీలు లేదు, ఇంకా 2 దినాలు మా గ్రామంలో ఉండండి అని వారందరూ మారిపోయారంట. దేవునికి స్తోత్రం ఈరోజు నీ సాక్ష్యం ఏమై ఉంది? ఏమని సాక్ష్యం చెప్తున్నావు? నీ సాక్ష్యం ఉన్న వాళ్ళు ముందుకు వస్తున్నారా, వెనక్కి వెళ్తున్నారా? సమాధానం చెప్పండి నాకు. నీ సాక్ష్యం వింటే ఏం చేయాలి? ఇంకొక 4 నీతో పాటు గుడిలోకి రావాలి. నీ సాక్ష్యం వింటే నీతో పాటు దేవుని మందిరానికి ఒక 10 మంది కలిసి రావాలి. నువ్వు చెప్పే సాక్ష్యానికి వెనక్కి వెళ్ళిపోకూడదు. నువ్వు నడిచే విధానానికి వెనక్కి వెళ్ళిపోకూడదు. నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే నీ వెనకాలకి కొంతమంది కలిసి ఆరాధన చెయ్యాలి. ఇక్కడ చూడండి, మరలా అడుగుతున్నారండి మీరు నన్ను? మళ్ళీ ఏమని అడుగుతున్నారు? పైగా వేరే ప్రశ్న వేయట్లేదు. ఏ ప్రశ్న వేస్తున్నారు? నీకు కళ్ళు ఎలాగొచ్చినాయి? ఏమడిగినా అదే మాట్లాడుతూ ఉన్నారు. అతను ఏం చెప్తున్నాడు? చాలా వివరంగా అర్థమయ్యేలాగా జ్ఞాపకం చేస్తున్నాను. చాలామందిని గమనిస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఏమండి ఇక్కడ మాట మాట్లాడతారు, ఇదే మాట మళ్ళీ చెప్పండి, మళ్ళీ మార్చేస్తారు దాన్ని. మీకు ఎవరైనా కనిపించారు అలాంటి వాళ్ళు? చెప్తారు వాళ్ళే, చెప్పేది వాళ్ళే, మళ్ళా మాట్లాడతారు. మనం వెళ్ళామనుకోండి, ఈ మాట మరలా ఏం చేస్తారు? మరలా వెళ్ళి మనం అడిగామనుకోండి, ఆ మాటను మరలా. నాకు అస్సలు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు. చాలామందిని చూస్తుంటాను నేను, చాలామందిని చాలా చోట్లకి వెళ్తాను కాబట్టి నేను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. నేను మరి ఏమనుకుంటాడో అర్థం కాదు. మరి పెచ్చోళ్ళు అనుకుంటాడే వినేవాళ్ళు, అందరూ వినేవాళ్ళు పెచ్చోళ్ళు అనుకుంటాడేమో. మాటికి మార్చి మాట్లాడుతూ ఉంటారు. దేవునికి అస్సలు నచ్చినటువంటి పని ఏంటంటే, ఎక్కడికి వెళ్తే అక్కడ మార్చేటువంటి వారంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. గుడ్డివాడు ఏం చేస్తాడంటే ఏ పాయింట్ కూడా మార్చకుండా ఉన్నది ఉన్నట్లుగా, జరిగింది జరిగినట్లుగా వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెబితే, మరలా అడిగితే అతను ఏమంటున్నాడంటే, ఒకవేళ ఇన్నిసార్లు మీరు అడుగుతున్నారు కాబట్టి దేవుణ్ణి మీరు కూడా నమ్ముకుంటారా? మీరు కూడా దేవునికి శిష్యులుగా ఉండాలని మీకు ఆశగా ఉందా అని అంటే వాళ్ళు ఏ సమాధానం చెప్పారట? అందుకు వారు 29వ వచనంకి వచ్చేయండి. దేవుడు మోషేతో మాట్లాడాడని ఎరుగుదుము కానీ వీడెక్కడ నుండి వచ్చానో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. వాళ్ళ కోపం వచ్చేసింది ఈసారి. ఇప్పుడు దాకా కుదిరిగానే మాట్లాడారు. ఎప్పుడైతే మీరు మా దేవుడిని నమ్ముకుంటారో అన్నాడో, ఎప్పుడైతే మీరు మా దేవుడికి శిష్యులుగా వస్తారో అన్నాడు. విన్నారా? ఎప్పుడైతే మీరు మా దేవుని మందిరానికి వస్తారో అన్నాడు. ఆల్రెడీ ఇదివరకే ప్రవక్త అన్నప్పుడే కోపం వచ్చి ఉంటుంది వీళ్ళకి. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు కోపం వచ్చి ఉంటుంది, మరలా అడిగినప్పుడు కోపం వచ్చి ఉంటుంది. ఎన్నిసార్లు అలాగే మాట్లాడుతూ ఉంటే ఆఖరికి చివరికి ఏమన్నాడంటే, మీరేమైనా దేవునికి శిష్యులుగా ఉంటారా అని అంటే వీళ్ళు దూషించిరి. ఏం చేశారండి? దూషించడం అంటే అర్థం ఏంటి? కోప్పడి తిట్టడం. ఓకే, దూషిస్తూ ఉన్నారు. ఇంకీడి మారడనుకున్నారో ఏమనుకున్నారో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆదికాండం ఒకసారి తీద్దాం. 37వ అధ్యాయము 5వ వచనం. ఇది మూసే ఇక్కడ ఆనవాలు పెట్టుకోండి. ఆదికాండము 37వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినప్పుడు
యోసేపును వాళ్ళ నాన్నగారు చాలా గారాముగా పెంచుతూ ఉన్నారు. యోసేపు వాళ్ళ నాన్నగారి పేరు మర్చిపోయాను, ఏం పేరు అన్నది? యాకోబు. బాగా చెప్పారు, ఏం పేరు? యాకోబు. చాలా బాగా గారంగా పెంచుకుంటున్నారు. ఎవరిని? యోసేపుని. యోసేపుని గారంగా పెంచుకుంటూ ఏ రకమైన అంగీ వెయ్యాలో, ఏ రకమైన చొక్కా వెయ్యాలో అన్నీ వేస్తూ ఇంట్లో చాలా చక్కగా గారంగా చూసుకుంటూ ఉన్నాడు. ఆ గారంగా చూసుకునేటువంటి యోసేపు చక్కగా అన్నగారి యొక్క క్షేమ సమాచారమును తెస్తా ఉన్నాడు. అంతా దాంట్లో రాయబడి ఉంటుంది, టైం లేదు కానీ చదివించట్లేదు. ఆ చక్కగా క్షేమ సమాచారము తెస్తూ ఉంటే ఆ మంచిగా ఉన్న సందర్భంలో 37వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, అతని సహోదరులు అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. తర్వాత అడుగకపోయిరి. ఓకే, ఆగుదాం. ఎప్పుడైతే గారంగా చూస్తున్నారో, ఎప్పుడైతే మంచిగా ఉన్నాడో, ఎప్పుడైతే చెప్పిన పని ప్రతి పని చేస్తున్నాడో, ఎదర ఉన్న అన్నగారులందరికీ అతని మీద ఏం పట్టారంట? పాము పగబట్టినట్టుగా పట్టారంట. లోకం ఎలాంటిదంటే, అందరికన్నా ప్రత్యేకంగా ఉన్నావనుకో, దేవుని సన్నిధిలో మంచిగా ఉన్నావనుకో, చక్కగా బళ్ళోకి అందరం మానేస్తాం, మనం బళ్ళోకి వెళ్ళిపోతున్నాం అనుకో, ఏం చేస్తారంటే మన మీద పగ పట్టి ఎలాగైనా ఈయన్ని మార్చేయాలి. అమ్మ నాన్న మాట బాగా వింటున్నాం అనుకో, వాడు చూడు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నలు తూచా తప్పనట్లేదు, ఒక మాట అన్నట్లేదు, మన మీద పగబట్టి ఎలాగోలాగా మనల్ని ఏం చేసేయాలి? పాడు చేస్తారు. మనం చెప్పాను కదా శుక్రవారం మేరీ, ఇంకా కొంతమంది చెప్పాను కదా, చక్కని గోల్డ్ నిగనిగలాడుతూ ఉంది. వెళ్ళిన వ్యక్తి ఏం చేశాడనంటే ఆ నిగనిగలాడే మెరిసే తలతల మెరిసే గోల్డే తీసుకెళ్ళాడు. గోల్డ్ అంటే బంగారం. ఓకే, అట్ ద సేమ్ టైం శుక్రవారం జ్ఞాపకం చేస్తాను, మళ్ళీ మీ అందరికీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎవరైతే క్రీస్తులో నమ్మకముగా ఉంటారో, క్రీస్తులో యథార్థంగా ఉంటారో, క్రీస్తులో ఆరాధనలో ఉంటారో, వాక్యంలో నమ్మకంగా నిలబడతారో అటువంటి వారే కావాలి. ఎవరికయా అంటే దెయ్యానికి. దేవునికి ఫస్ట్ పక్కన పెట్టండి, దెయ్యానికి అవసరం. ఎందుకంటే నువ్వు మానకుండా మందిరానికి వెళ్తున్నావు కనుక ఏదో రకంగా ఏం చేయాలి చెప్పండి? చక్కగా కానుకలు ఇస్తున్నావు, ఆ కానుకలు దేవుని దగ్గరికి వెళ్ళకుండా అడ్డగించాలి. యోవేలు 1:9 ప్రకారంగా అడ్డగించాలి. అదే రోజు పని వస్తుంది. తీసేద్దాంలే, వాడేసుకుని వచ్చే వారం కలుపుదాంలే అనుకుంటాం. ఇది కాబోల్ సీట్ కాదు కదా, ఎవరు అడగరు కదా చెప్పేదాకా. ఇంకా వచ్చే వారం మళ్ళీ వస్తుంది అవసరత, మళ్ళీ అది ఇది కల్పించేద్దాం. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరములు ఎదుగుతున్నావో, సాతాను శోధనప్పుడు ఏర్పడితే గుర్తుపెట్టుకో, కాయలున్న చెట్టుకి రాయి వేస్తున్నట్లుగా సాతాను కూడా ఏం చేస్తానంటే ప్రార్థన మందిరం ఉన్నటువంటి వారిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లెగాల చేతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాగం ఎక్కడ పోద్ది? సైతాన్ ఎక్కడ పోద్ది? ఒళ్ళో నుంచి ఎక్కడ పోద్ది చెప్పండి? నువ్వు అలేలు చెప్పలేకపోతే ఎక్కడ పోద్దు అనుకుంటున్నావు నువ్వు? ఉసూరుమంట ఏదో చేతగానట్ట గుడ్డోడు అలాగ అనుకున్నాడా? నా బతుకు అయిపోయింది, నేను గుడ్డోడిని, అడుక్కుంటే చాలు, ఇలా బతికేస్తాను 4 రూపాయలతో అనుకున్నాడా? మరి బాగుపడ్డాక కుదురుకున్నాడా? మాట్లాడండి. బాగుపడ్డా కుదురుకున్నాడా? మరి రోగం పోవాలంటే, కష్టం పోవాలంటే, నష్టం పోవాలంటే ఎక్కడికో వెళ్ళమంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టి పరిగెడతావు. దేవుని మందిరంలో నిలబడి దేవుని మందిరంలో కూర్చొని అలేరు చెప్పండి చేతుల్లాగా అనలేకపోతున్నాం. సాతాను ఎంత తెలివైంది చూడండి. చుట్టూ ఏముంది ఇప్పుడు చూడండి, పైన చుట్టూ బయటే ఉంది. ఉందా? ఏమైనా బయట ఉన్నాయా? అంత తెలివైంది అది, గుర్తుపెట్టుకో. అంత తెలివైంది. ఏదైనా సరే బయటికి లాక్కెళ్ళిపోవాలంటే దాని పని. ఏదైనా సరే దేవునికి మందిరానికి రాకుండా చేయాలి, దాని పని అంతే. నీ పని ఏంటి? ఇలా చూడండి. ఇంకా మీ పని ఏంటి? దేవునికి మందిరంలో ఎదగాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఇంకా 2 కుర్చీలు బయటికి ఇచ్చాడు. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధన చేయాలి అనేది కలిగి ఉండాలి, అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రియమైన దేవుని సంగమా చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ గుడ్డి వ్యక్తిని ఎవరు కదిపినా ఏం మాట్లాడుతున్నాడట చెప్పండి? గట్టిగా చెప్పాలి. ఏం చెప్తున్నాడట? ఒకే సాక్ష్యం,
సాక్ష్యం మార్చుకుంటా వెళ్ళావా, ఖచ్చితంగా తింటావు. గుర్తుపెట్టుకో. గతమును మర్చిపోయావా, గ్యారంటీగా గతమును దేవుడు జ్ఞాపకం చేస్తాడో చేయడా? ఖచ్చితంగా చేస్తాడో. నమ్మితే స్తోత్రం చెప్పు. క్రీస్తు వాక్యాన్ని, క్రీస్తు సంఘాన్ని, క్రీస్తు చేసిన మహిమ ఆశీర్వాదాన్ని నువ్వు మర్చిపోతే జ్ఞాపకం వచ్చేలాగా గ్యారంటీగా చేసేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పు. మరోసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 37వ అధ్యాయం ఆదికాండంలో చూడండి, యోసేపును గారంగా చూస్తా ఉన్నాడు, మంచి అంగి కుట్టిస్తా ఉన్నాడు. గారంగా చూసేటువంటి విషయంలో పగబట్టారు. ఎవరనంటే అన్నగారులు పగబట్టారు. ఎవరు పగబట్టారండి? ఫస్ట్ ఇంట్లో వాళ్ళకే వస్తుంది. గుర్తుపెట్టుకో. ఇంట్లో వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే మనం ఎలా పెరిగామో, ఎలాగ పుట్టామో, ఎలా ఎదిగామో ఎవరికి తెలుసు? రారే, ఎవరికి తెలుసు? మన సంఘం ప్రారంభం నుంచి తాతయ్య గారి కాడి నుంచి ఎలా ఉందో ఎవరికి తెలుసు? మాట్లాడరా? వారం గుళ్ళోకి ఎవరు వస్తున్నారో వాళ్ళకే తెలుసు. అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. వీడు ఫస్ట్ ఎలాగుండి కూడా అనుకుంటున్నావు? వీళ్ళు ఇల్లు ఫస్ట్ ఎలాగుండదు అనుకుంటున్నావు? మన పాత్ర గారు పట్టులు ఎలాగుండేవాడు అనుకుంటున్నావు? ఇవాళ చెప్పినాడు కవుళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి. ఎక్కడ మొదలైంది? ఎక్కడ మొదలైందండి? ఎక్కడ మొదలైందండి? ఇంట్లోనే. ఇంట్లోనే. ఎక్కడ పెట్టింది సాతాను? కయ్యను. ఎక్కడ మొదలైంది? ఎంజాయ్ చేయట్లేదు కొంతమంది. వద్దా మీకు ఆనందం? వద్దా? నేను అరుస్తున్నాను, మీరు అరుస్తున్నారా? రెండో ఆలయంలో వాక్యం మాట్లాడుతున్నాను రోజున. ఇంకా నేను మధ్యాహ్నం రాజంపేటలో వాక్యం చెప్పొచ్చా, మొన్న వంగలపూడిలో వాక్యం చెప్పొచ్చా, నేను పొద్దున్న ఇక్కడ ప్రార్థన పాస్టర్ల మీటింగ్లో మాట్లాడి వెళ్ళాను. ఎంత అలసిపోయి నేను గట్టిగా మాట్లాడుతుంటే కూర్చుని ఇలాగే అంటున్నారు మీరంతే. నేను స్తోత్రం చెప్పండి. అలా కుదరదు. చెప్పండి, గట్టిగా చెప్పండి. సాతాను బయటకు గడప కమ్ముల పునాదులు ఏం చేయాలి? గడప కమ్ముల పునాదులు దేని ద్వారా? గుణపాలతో కాదు, సుత్తులతో కాదు, కంఠ స్వరములు, ప్రతి గానములు దేవునికి స్తోత్రం. చెప్పగట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రిపేర్ అయిపోవాలి. ఆదివారం ఆరాధన చేయడానికి వెళ్తున్నాను, నా యేసుతో మాట్లాడడానికి వెళ్తున్నాను, నా దేవుని స్తుతిస్తున్నాను. బాక్స్ పర్వాలేదా మీకు? కళ్యాణ్ గారు బాక్స్ చూసుకోండి. నేను దేవుని స్తుతించడానికి వెళ్తున్నాను, ఆరాధించడానికి వెళ్తున్నాను. నన్ను ఎవరు కదిపినా ఈరోజు దేవుని ఆలయంలోనే గడిపి వస్తానని నువ్వు దాన్ని ఏమవ్వాలి, దాన్ని అంటారు ప్రిపేర్ అయిపో రావాలి మందిరానికి. చదువుతున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఏదేమైనా ఎగ్జామ్లో నేను ఖచ్చితంగా రాయాలి. మెర్లిన్ చెప్పింది ఎగ్జామ్ ఉందని, కమల ప్రిపేర్ అవుతుంది, అలాగే మా పెద్దమ్మాయి ప్రిపేర్ అవుతుంది. వీళ్ళు ఏదేమైనా సరే ఏం చేయాలి? వాళ్ళకి ఇవ్వబడిన డేట్లో ఎగ్జాము కంపల్సరీ. క్రీస్తు పిల్లలుగా మీరు నేను ఒకటి మర్చిపోకండి. కొంతమంది ఎందుకు అనాలోచన కనపడుతున్నారు. నాకు అటువంటి వారు అవసరం లేదు. గుళ్ళో అటువంటి వారు ప్రార్థనలు అవసరం లేదు. కాలక్షేపం చేయడానికి రాకండి మందిరానికి. ప్రియమైన దేవస్థానం దేవుని కొరకు నిలబడి చెప్పు సాక్ష్యం. దేవుడికి ఏం చేస్తాడు చెప్పు సాక్ష్యం. సంఘానికి ఉపయోగపడే సాక్ష్యం చెప్పు. సంఘానికి నలుగురిని తీసుకొచ్చే సాక్ష్యం చెప్పు. సంఘాన్ని కాపాడే సాక్ష్యం చెప్పు. లేకపోతే మాట్లాడుకుంటూ ఊరుకో. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందనంటే, యోసేపుని ఎంతో చక్కగా చూస్తూ ఉంటే పగపట్టారు. పగబడితే యోసేపు కుదురైనోడా? యోసేపు పిలిచాడు, అన్నయ్యలారా నాకు ఒక కళ వచ్చింది రండి. చదవండి అక్కడ, కళ వచ్చింది రండి. ఏంట కళ అంటే, అన్నయ్య చేలో పనులు కడుతున్నాం, నా పన లేచి నిలబడింది, ఆ మిగతా పనులన్నీ నా పనుల చుట్టూ పడుకొని ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మాట్లాడరే? హల్లెలూయా. అసలే పగబట్టారు. పగబడితే ఏమన్నాడు? అన్నయ్యలారా నాకు ఒక కళ వచ్చింది. ఏంట కళ? చేలో పనులు కడుతున్నాం, నా పన నిలబడింది, మీ పనులన్నీ నా చుట్టూ కూడా పడుకొని ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్చేవాడిని ఏం చేయాలి తెలుసా? నేను స్టేటస్లు ఎందుకు పెట్టమంటున్నాను మన కార్యక్రమాలు? ఇందులో మాట్లాడుతున్నాను నేను. స్టేటస్లు ఎందుకు పెట్టమంటున్నాను కార్యక్రమాలు? ఏడ్చేవాడిని ఏం చేయాలి?
ఏ కార్యక్రమాలు పెట్టమంటున్నాను? ఏ కార్యక్రమాలు పెట్టమంటున్నాను? నీ సంఘ కార్యక్రమాలు ఎందుకు పెట్టలేకపోతున్నావు? నీ సంఘంలో జరిగే సాక్ష్యాలు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎదట వారిని మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు చేసిన మేలులు వాళ్ళకి చెప్పి 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 మనం ఏం చేయాలి? రెచ్చగొట్టి గుడ్డివాడు అడిగినట్లుగా నీకు దమ్ముంటే మా ఆలయంలోకి వచ్చి ఒకసారి చూడు అనలొద్దా? నేను చెప్పింది కరెక్టే కదా? ఉత్తుని రెచ్చగొట్టొద్దు, మాటలతో రెచ్చగొట్టద్దు, నీ క్రియల వలన రెచ్చగొట్టాలి. క్రియలంటే గుడ్డివాడిని ఏమన్నాడు? ఇతని యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి. ఏం చేయాలి? ప్రత్యక్షపరచబడేలాగా నువ్వు చేసుకుంటే ప్రత్యక్షపరిచే దేవుడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇంకా టేకిడిగా ఆలోచన చేస్తున్నాం, సీరియస్గా ఆలోచించాలి. ఎదటి వారు నీ దేవుడు గొప్పవాడా, నీ సంఘం అంత గొప్పదా అంటే సంఘము గొప్పదే. నిలబడా, నా స్టేటస్ చెక్ చేసుకోండి, కావాలంటే నా కార్యక్రమాలు చెక్ చేసుకోండి. దేవునిలో ఇంకా రెచ్చిపోతాను నేను. దేవునిలో రెచ్చిపోయే కొలది పదవులు మనం వద్దు అనుకున్న అనేక పదవులు మనకు వస్తానే. ఎవడండి మనకన్నా ఎక్కువ? చెప్పండి. సంఘ కార్యక్రమాలు, ఇన్ని కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారో అసలు ఆలోచన చేయండి. మనం ఒక చోట వాక్యం చెప్పడానికి వెళితే ఆ స్థానిక పాస్టర్ గారు అన్నారు నా గురించి, చక్కని మాట చెప్పారు. తెలుసా, మన ఆలయంలో ఉపవాస కూటాలకు వాక్యం చెప్పడానికి వచ్చిన దైవజనులు ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉంటారు, ఆయన ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటారని చెప్పారు. పేరు కావాలితే ప్రార్థన మీకు ఇస్తాను, ఫోన్ నెంబర్ ఇస్తాను, మాట్లాడని కావాలంటే. ఈరోజు వాక్యం చెప్తాకు వచ్చిన పాస్టర్ గారు, ఆయన తక్కువ పాస్టర్ గారు, చిన్న ఆయన కాదు, మాకు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఎప్పుడు చూసినా ప్రార్థన కార్యక్రమాలే ఫోన్లో ఆయన పెడతా ఉంటారు. చాలదా సాక్ష్యం? మాట్లాడు. దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ ఎప్పుడు చూసినా ఆ మాటలే, ఎప్పుడు చూసినా అక్కడే కనపడతారు, ఎప్పుడు చూసినా ఇక్కడే కనపడతారు. అది సాక్ష్యమే. అది సాక్ష్యం కదా? అది సాక్ష్యమే. జ్ఞాపకం పెట్టుకో. ఈ యోసేపు ఏమంటాడట? అసలే పగబట్టారు. పగబడితే అన్నయ్యలారా నాకు ఒక కల వచ్చింది. ఆ కల ఏంటనంటే, నా పన నిలబడి ఉంది, చుట్టూ మీ పనులన్నీ సాష్టాంగపడ్డాయి అని అంటే, యోసేపు 8వ వచనంలో, అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారిగా ఉందువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టారంటండి. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టను సార్ అందరు గట్టిగా, ఇంకా గట్టిగా. ఓకే. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నా యేసయ్యా అన్నాం అనుకున్న వాడి కోపం వచ్చా. అర్థమైందా? ఓయ్ యేసు మాట చెప్పుకో, నా దేవుడు నాకు మేలు చేశాడండి, నా యేసుబాబు నేను మర్చిపోలేండి అంటే ఇంకా వాడికి ఏం చేయాలి? అవతలడికి చెప్పండి. మీ పాస్టర్ గారు మాకు చెప్పకో అంటే, మా పాస్టర్ గారు ఎంత రోజులు తెలుసా, ఎంత మంచి తెలుసా అన్నారు. అప్పుడు ఇంకాడికి అవతలడికి ఏమైపోవాలి? మాట్లాడరే, మంటెక్కించాలి. ఏమెక్కించాలి? నా మాట అగ్ని వంటిది, నువ్వు అగ్నివైతే మంటిస్తావు, అగ్నివైతే మండించాలి, అగ్నివైతే మండించి దేవుని మందిరములోనికి చల్లారిన వారిని వాక్యము ద్వారా, సాక్ష్యము ద్వారా దేవుని మందిరానికి తీసుకురావాలి. బొగ్గువైతే అలాగే ఉండిపోతా, ఏమనదు. వెళ్తావు ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాల మందిరానికి వెళ్ళినా ఉపయోగమేమీ కనిపించలేదు. నీకు వాక్యం ఎంతవరకు అర్థమవుతుంది నాకైతే తెలియదు, కానీ సీరియస్గా తీసుకో. మారాలి. ఇంకా కొంతమంది ఇందులో మారాలి. మారకుండా దేవునికి ఆశీర్వాదం పట్టుకెళ్ళలేవు. పైన ఏమి చూడకో, ఏమి తీసుకెళ్ళావు, అయిపోయింది, ఏమి లేదు, ఇంకా ఉందనుకున్నారు. ఇంకా మీరు ఏ లోక ఆలోచించకండి. బ్రతికినంతలో ప్రభువా 139వ కీర్తన ప్రకారం బ్రతికి ఉన్నానంటే ఇంకా నీ పాదాల దగ్గరే ఉంటాను. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. బ్రతికానంటే నీ సాక్షి కొరకే బ్రతుకుతాను. మరీ పగబట్టారంట. మరీ పగబడితే ఇతను కుదురుంటున్నాడా?
అక్కడేముంది చూడండి, మరలా పిలిచాడంట అన్నయ్య గారిని. అన్నయ్య గారు పిలిచాడు, మరలా పిలిచాడట. అన్నయ్యలారా రండి, రండి రండి, అన్నయ్యలారా రండి అంటే మరలా వచ్చారే, ఇదే మళ్ళీ తెచ్చాడురా అన్నారు. మళ్ళీ ఏం చెప్తున్నాడమ్మా, అతడు ఇంకొక కలగని తన సహోదరుకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కలగన్నాను. ఇంకా పగ ఎక్కువైపోతుంది. ఏమైంది? ఇంకా పగ. కుర్చీల్లో వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నిద్ర వచ్చిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకో కలగన్నాను, రెచ్చిపో క్రీస్తులో. మీకు చాలాసార్లు చెప్పాను, రెచ్చిపోతాను నేను, మళ్ళా చెప్తున్నాను. దేవునిలో చచ్చిపోయేదాకా రెచ్చిపోతాను నేను. క్రీస్తు కొరకు ప్రతి కార్యక్రమాన్ని నమ్మకంగా చేస్తాను నేను. సమస్య లేదు. డబ్బు కాదు కావాల్సింది, సేవ అంటే డబ్బే సేవ అనుకుంటున్నాడు ప్రతి ఒక్కడి రోజున. నా తండ్రి నేర్పించిన బాటలో మేము నడుస్తూ ఉన్నాం. సేవే కూడు. మాట్లాడండి. సేవ అంటే ఏంటి? కూడు. సేవకెళితేనే భోజనం. నాన్నగారు టైంలో ఏదో మహానుభావుని దయ వలన ఈరోజు సమృద్ధైన ఆశీర్వాదాలు ఇచ్చాడు ప్రభు. క్రీస్తు కొరకు చప్పగా ఉంటావనా? క్రీస్తు కొరకు ఆరిపోయినట్టు ఉంటావనా? క్రీస్తు కొరకు ప్రార్థన అంటే పారిపోయేలా ఉంటావనా? నేను ఎలా ఉంచింది? క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడకుండా చేశాడులేండి, ఏదో చేశాడండి, మొన్న చిన్నది ఏదో చేశాడులేండి, అప్పుడు ఏదో చేసి ఎలాగంటావనా? క్రీస్తు కొరకు ఫైర్ అవ్వలేవు. ఫైర్ అంటే అగ్నిలా కాలేవు, అగ్నిలాగా మండలేవు. ఎన్ని సంవత్సరాల మందిరానికి వస్తావు అగ్నిలాగా మారకుండా? ఎవరు ఏది చెప్తే వాళ్ళ మాట విని 6 నెలల సహవాసం పడితే అక్కడ ఏదో అన్నారండి, అందుకే వెళ్ళాను. ఒకసారి తప్పేటి? తప్పు కాదా అది? నీ సంఘములో గొప్ప కార్యాలు ప్రభువు చేస్తూ ఉంటే ఎదుటి వారిని మీరు రెచ్చగొట్టి ప్రభువు మందిరాన్ని నడిపించకుండా ఎవరో చెప్పింది పడుకుని ఏలబడితే తప్పు కాదు? మాట్లాడు. తప్పు కాదా? మామూలు తప్పు కాదు అది. గుర్తుపెట్టుకో. తెలియక చాలామంది అనవసరంగా వెళుతున్నారు. నేను వాక్యాన్ని ముగించేస్తున్నాను. ట్రాలీ వేసుకోండి. నేను ఏం చేశాను, ఈ ప్రాబ్లం ఎందుకు అయ్యింది ఒకసారి ఆలోచించే. ఎవరో ప్రాబ్లం కాదది. అర్థమైందా? దేవుని మీద మాట్లాడితే నేరం ఆయన మీద మోపేయకండి. అన్నయ్యలారా రండి, మరలా చెప్పాలి, మరలా ఇంకొక కళ. మాట్లాడుగా అనుకో. ఇంకా రెచ్చిపోయి మాట్లాడతారు కొంతమంది. అయినంటలే క్రీస్తులో రెచ్చిపో. ఎక్కడది? గుడ్డివాడు ఒకడు యేసుప్రభువు వారు శిష్యులు దారి గుండా వెళతా ఉంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించవా అంటే వాళ్ళు అన్నారట, వాళ్ళ ఇల్లు అన్నారట, ఆగు, యేసుబాబు కనపడితే మాట్లాడకు, ఆగు. ఇంకా దావీదు కుమారుడా చెప్పండి, ఒకసారి చెప్పండి. దావీదు కుమారుడా నన్ను కరుణించవా అంటే, ఆగరా, అల్లరి చేయకరా అన్నారంట. ఇంకేమన్నా మరి మళ్ళా ఏమన్నాడా? ఒరే ఆగరా, వాళ్ళతో గొడవ ఎందుకురా, అలాంటి వాళ్ళతో గొడవ మనకి ఎందుకురా? నన్ను నాగమంటావు నువ్వు, నేను ఎవరైనా కొట్టావు నువ్వు, మీరు ఎవరైనా కొట్టావు నువ్వు. కోళ్ళ మీద తెలిసిపోతారు పైకిలాడక. ఎక్కడికి వచ్చేటప్పుడు మాత్రం మాట్లాడండి. ఎక్కడికి వచ్చేటప్పటికి అయ్యి బాబోయ్ ఆరాధన చేద్దాం, అందరు నిలబడండి. మరి అమ్మగారు వచ్చింది అక్కడ ప్రార్థనకి రాలేదా? చెప్పాలి, అయిపోయి చెప్తానులే. క్రీస్తు కొరకు మాట్లాడుతాను, గుర్తుపెట్టుకో. దేవుని సేవలో, దేవుని విషయంలో ప్రత్యేకంగా మీతో మాట్లాడుతున్న ప్రేమ దేవుని సంగమ. ప్రాణమతి ఎందుకు ఉంచాడు తెలుసా? లోకము రెచ్చిపోయి లేని పని తెచ్చుకుంటామని కాదు. క్రీస్తు కొరకు అయ్యా 3 గంటల వరకు కాదండి, 5 గంటల వరకు ప్రార్థన పెట్టండి. ఇది రెచ్చిపోవడం. అయ్యా గొలుసు ప్రార్థన నెలలో ఒకరోజు కదండి, అవసరమైతే వారానికి ఒకటి ఎట్టండి. ఇది రెచ్చిపోవడం. వింటున్నారా? ఆదివారం ఆరాధన 1 గంట నుంచి 4 గంటల దాకా కదండి, 1 గంట నుంచి 6 గంటల దాకా ఎట్టండి. అది రెచ్చిపోవడం. విన్నారా? 500 కాదండి, 1000 రూపాయలు వేయండి. అది రెచ్చిపోవడం. మాట్లాడతలేదా? అది రెచ్చిపోవడం. అంతేగాని చూపించుకో, ఎదవబాడాయి వద్దు, అనవసరం, వేస్ట్. అన్నయ్యలారా నేను ఒక కలగన్నాను రండి అంటే ఇసుక్కుంటా పగబట్టి దగ్గరికి మరలా వినకపోతే బాగోదు. నానున్నారు అక్కడ, చూడండి అక్కడ ఏముంది, అక్కడ అయిపోయింది వాక్యం. అతడు ఇంకొక కలగని 9వ వచనం తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని.
అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. మరలా ఏమన్నాడట? 9వ వచనంలో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పినప్పుడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతనిని గద్దించెను. గద్దిస్తూ ఉన్నారు. కిందకు వస్తే లాస్ట్లో అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట అసూయ పెరిగిపోయింది. ఇప్పుడు ఏమైంది? ముందేమో పగ, రెండేమో మరీ పగ, మూడోదేమో దూషించారు, నాలుగోదేమో అసూయపడ్డారు. నాన్నగారైతే మనస్సులో తెలుసు యాకోబుకి ఆ ప్రార్థన ప్రభావం ఏంటో, ఆ ప్రార్థన శక్తి ఏంటో యాకోబుకు తెలుసు. ఇది జరుగుతుందని యాకోబుకు తెలుసు. నువ్వు దేవుని మందిరానికి ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థనకు వస్తున్నావు? ఎన్ని సంవత్సరాలుగా దేవునికి వాక్యాన్ని వింటున్నావు? నీ కొడుకు నీ కూతురు అమ్మ ప్రార్థనకి వెళ్దాం రా నడు అంటే వెళ్ళావు రావా కూర్చో అనకూడదు. ఆ శక్తి నీకు తెలియాలి, ఆ ప్రభావం నీకు తెలియాలి. యాకోబుకు తెలుసు గనక తన హృదయమందు దానిని జ్ఞాపకముగా ఉంచుకున్నాడు. కానీ వాళ్ళైతే అసూయపడ్డారంట. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలను చూసినటువంటి వారు, దేవుని పిల్లలను చూసినటువంటి వారు అసూయపడేటువంటి వారిగా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము చివరిగా చదువు ముగించుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, పేజీ నెంబర్ ఎంత? 621 పేజీలో యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనములో, జనములలో వారి సంగతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ. స్తోత్రం చెప్పాం. దేవుని పిల్లలను చూచిన వారందరూ ఏమని ఒప్పుకుంటారంట? వారు యెహోవా వలన ఆశీర్వదించబడిన జనమని చూచిన వారందరూ కూడా దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒప్పుకోవాలంటే ఎవరు ఆశీర్వదించాలి మనల్ని? రండి, ఎవరు ఆశీర్వదించాలి? ఆయన ఆశీర్వదించాలంటే నువ్వు ఎలా బ్రతకాలి? ఆయన ఆశీర్వదించేలాగా బ్రతకాలి, ఆయన ఆశీర్వదించేలాగా జీవించాలి, ఆయన ఆశీర్వదించేలాగా దేవుని మందిరంలో రెచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒరే, వాళ్ళు ఏదో అయిపోతారనుకుంటే అంత పైకి వెళ్ళిపోతారేంట్రా అనాల మనం చూసినటువంటి వారు. దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ వాళ్ళు ఏం సంపాదించలేదు రా, వాళ్ళు వెనక్కి పోతున్నారా అని ఎలాగ ఉండకూడదు. ఈ రెండు ఆ మాటలే. ఓకే, అయిపోయింది వాక్యం. ఈ రెండు ఆ మాటలే. మరీ పగబట్టి దూషించి అసూయ తెచ్చుకొని వాళ్ళు ఏదో అనుకున్నారు. కానీ తండ్రి అయితే ఏం చేశాడట? తన మనస్సులో ఇది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడని యాకోబుకి అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ సేవకుడు మర్చిపోయాడేమో కానీ అన్నా మర్చిపోలేదు. ఆ అధ్యాయం చివరి వచ్చినానికి సరికి అంటది, నా ఏలినవాడా ఆ స్త్రీని గుర్తుపెట్టుకో, మాటలన్నీ గుర్తుపెట్టుకో. నువ్వెవరో మీద వేసేయకు పట్టుకెళ్ళి మాట, ఎవరో మీద నెట్టేయడానికి ప్రయత్నం చేయకు. నీవు చేస్తున్న ప్రతి విషయాన్ని దేవుని యొక్క దృష్టిలోనికి వచ్చినప్పుడు, అయ్యా ఆ స్త్రీని నేనే, ఆ విశ్వాసిని నేనే అనే జాబితాలో నీవు నేను మనం ఉండాలని కోరుకుంటూ, ఈ గుడ్డివాడు ఏమంటున్నాడట? ఆ ప్రజలతో ఏమంటున్నాడట? ఇన్నిసార్లు మీరు అడుగుతున్నారే, చెప్పినప్పుడల్లా మీరు వింటున్నారే, ఇన్నిసార్లు విని మరలా అడుగుతున్నాడు. దానికి గల కారణం ఏంటంటే, ఒకవేళ మీరు కూడా నా దేవునికి శిష్యులుగా ఉండాలని ఆశగా ఉందా అని అంటే, వెంటనే వారు అతన్ని ఏం చేశారట?
చెప్పండి. వెంటనే ఏం చేశారట? దూషించారు. దేవునికి స్తోత్ర. ఈరోజు ప్రాణముతో ఉన్నావంటే దేవుని కృప. మర్చిపోద్దు ప్రియమైన దేవుని సంగమ. దేవుని చిత్తం అయితే వచ్చే వారం వాక్యాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. ఈ యోహాను సువార్త 9వ అధ్యాయం మొత్తం దాన్ని వివరంగా చదవండి. పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి కూడా వివరంగా ఇంటికాడ మీరు చదవాలని, క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చక్కని సాక్ష్యము కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అత్త కోడలు ఉన్నారు. అత్తయ్య గారు బట్టలన్నీ పెట్టించేసిందే, బట్టలన్నీ ఉతికేశారు. బట్టలన్నీ ఉతికేసిన తర్వాత అక్కడ పెట్టి 2-3 బకెట్ల బట్టలు అక్కడ పెట్టి అత్తయ్య గారితో చెప్పిందంట. ఆ కోడల గారితో చెప్పింది అత్తయ్య గారు ఏమనంటే, కోడలా నేను చిన్న పని మీద బయటకు వెళుతున్నాను, నేను వచ్చే లోపల పిండేసి ఆరబెట్టు అందంట. వచ్చే లోపల పిండేసి ఆరబెట్టు అందంట. అలాగే చూస్తూ ఉంది ఆరబెట్టకుండా. ఈ లోపల భర్త గారు వచ్చారు. ఇదేంటి ఆరబెట్టకుండా ఎండలో నుంచి చూస్తాడు, ఎండలో కళ్ళు తిరిగి కింద పడిపోతావు, ఎండలో ఉండిపోయావు అంటే, ఏమండి మీ అమ్మగారు వెళుతూ పిండేసి ఆరబెట్టమంది. ఏ పిండి వెయ్యాలో తెలియక, అందులో ఏ పిండి వెయ్యాలో తెలియక అలాగే చూస్తున్నాను కాబట్టి మీకేమైనా తెలిస్తే చెప్పితే ఆ పిండి ఇందులో వేసి నేను ఆరబెడతానని చెప్పిందంట. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీరు, నేను, మనం క్రీస్తులో నమ్మకం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.